న్యూస్ బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం. శ్రీకాకుళం జిల్లా కొత్తూరు లోతుగెడ్డ తులసి వరప్రసాద్ ఈ పేరును ఆశ్రయించినవాళ్లు ఉన్నోళ్లా లేనోళ్లా అని తారతమ్యం చూడకుండా సోదరభావంతో సహాయం చేసే గుణం ఆయనది. అన్నా, కష్టంలో ఉన్నాం అని చెప్పిన వెంటనే ఎదుటవాళ్ల కష్టాన్ని తన కష్టంగా భావించి కష్టం తీరేంతవరకు అహర్నిశలు తపించే మనసు కలిగిన గొప్ప నాయకుడు ఆయన. అటువంటి మనసున్న నాయకుడి జన్మదిన వేడుకలను జరుపుకున్న తన అభిమానులు, నాయకులు, కార్యకర్తలు. ఇటువంటి గొప్ప నాయకుడు పుట్టినరోజు ఘనంగా ఆయన యువసేన సభ్యులు నిర్వహించారు. యువసేన సభ్యులు కొత్తూరు ప్రభుత్వ ఆస్పత్రిలో పేషెంట్లకు పళ్లు పంపిణీ చేశారు. నా జన్మదిన వేడుకలకు వచ్చి ఘనంగా జరుపుకున్నటువంటి ప్రతి ఒక్కరికి నా తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటాను. మన రాష్ట్ర ప్రభుత్వం 2 సంవత్సరాల నుంచి తెలుగుదేశం, బీజేపీ మరియు జనసేన కూటమి ప్రభుత్వం ఏర్పడిన నుంచి అభివృద్ధి పదంలో దూసుకుపోతుంది. అది మీ అందరికీ తెలిసిన విషయమే. గత ప్రభుత్వం ఏ రంగాలను అయితే పూర్తిగా సర్వనాశనం చేసిందో అవన్నీ కూడా ఒక పక్క మళ్ళీ అభివృద్ధి పదంలో పయనించేటట్టు చేస్తూ ప్రజలందరినీ కూడా అభివృద్ధి బాటలో భాగస్వామ్యం చేస్తుంది. ఆ విధంగా చేసినందుకే ఈవేళ మా కార్యకర్తలు, మా ప్రజలు అత్యుత్సాహంతో ప్రతి పనిలో భాగస్వాములు అవుతున్నారు. అందులో భాగస్వాములు అవబట్టే ఈరోజు నా పుట్టినరోజు వేడుకలు వద్దన్నప్పటికీ కూడా మీరు ప్రతి పనిలో అభివృద్ధిలో భాగస్వాములు అవుతారు. ఎప్పటి నుంచో జరగనటువంటి పనులు మీరు కష్టపడి సాధించి తెచ్చినందుకు మరి మీ పుట్టినరోజు చేసుకోవాల్సినటువంటి బాధ్యత మాపై ఉందని మా తెలుగు యువసేన, మా యువసేన సభ్యులందరూ వద్దన్నప్పటికీ కూడా అప్పటికప్పుడే అన్ని ఏర్పాట్లు చేసి మా పుట్టినరోజు వేడుక ఘనంగా వాళ్ళు జరిపించుకున్నారు. ఎందుకంటే ఎప్పటి నుంచో గత తిత్లీ తుఫాన్లో పోయినటువంటి ఒక భారీ చెక్ డ్యామ్ ఈవేళ బ్రహ్మాండంగా మా ఎమ్మెల్యే గారి సహకారంతో ఈవేళ మేము పూర్తి చేసుకోగలుస్తున్నాం. అలాగే కుంటిభద్ర సిరిసివాడ రోడ్డు ఎప్పటి నుంచో ఉండవలసినటువంటి రోడ్డు ఈవేళ మా ఎమ్మెల్యే గారి సహకారంతో, మా అందరూ కృషితో ఈవేళ రోడ్డు పూర్తి చేయగలుస్తున్నాం. అలాగే మన వంశధార కరకట్లు ఈవేళ బావిని మండలం కానీ, కొత్తూరు మండలం కానీ, ఇరమండలం, ఎల్లంపేట 4 మండలాలకు సరిపోయినటువంటి వంశధార కరకట్లు గత తెలుగుదేశం ప్రభుత్వంలో సగం చేసి విడిచిపెట్టిస్తున్నారు. దాని తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసం తట్టడి మట్టి కూడా వేయలేకపోయినాం. మరి వరదలు కానీ పొరపాటున వంశధార వరదలు వచ్చుంటే కొంచెం అధిక వర్షాలు పడినప్పటికీ కూడా ఎన్నోసార్లు మేము పంట నష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈరోజు కరకట్లు మా అందరి తాలూకు స్వయం కృషితో, మా ఎమ్మెల్యే గారి తాలూకు పట్టుదలతో, మా అచ్చెన్నాయుడు ఎంపీ గారు, కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు అందరి తాలూకు సమిష్టి కృషితో ఈవేళ దినదిన అభివృద్ధి చేసుకుంటూ ఆ కరకట్లు సుమారు 700 కోట్లు ఇచ్చి ఈవేళ పనులన్నీ స్టార్ట్ చేయగలుగుతున్నాం. ఇటువంటి దీర్ఘకాలికమైనటువంటి సమస్యలన్నిటి కూడా రూపుమాపి అభివృద్ధి పదంలో ముందు ఉంటున్నాం. కాబట్టి మా కార్యకర్తలు, నా అభిమానులు, మా నాయకులు, తెలుగుదేశం కార్యకర్తలు అందరూ కూడా అత్యుత్సాహంతో మా ఈ జన్మదిన వేడుక చాలా ఘనంగా జరుపుకున్నాం మేము వద్దైనప్పటికీ కూడా. ఎందుకంటే మీరు నిరంతరం పోరాట యోధులు, అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తారు. అటువంటి వారి కృషి ఫలితంగా అటువంటి వారి ఇన్ని పనులు మేము సాధించగలిగినాం. కాబట్టి మీ పుట్టినరోజు వేడుకగా మేమందరం ఘనంగా చేసుకుంటామని మేము వద్దన్నప్పటికీ కూడా వాళ్ళంతటి వాళ్ళే స్వయంగా యువసేన సభ్యులు వచ్చి చాలా హాస్పిటల్లో కొన్ని పేదలకి, రోగులకి పళ్ళు, దుప్పట్లు పంచడం, అలాగే కొన్ని
ఈ అనాథాశ్రమాల్లో భోజనాలు పెట్టడం, అల్పాహారాలు చేయించడం, ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేసి ఈ జన్మదిన వేడుకలు మా తెలుగుదేశం ప్రభుత్వానికి అభివృద్ధి పదానికి గీటురాయని చెప్పడంలో వాళ్ళ తాలూకా అభిమానం అంత దాగి ఉందని మీ అందరికీ మరొకసారి తెలుపుకుంటూ